పవిత్ర కావలి సన్మనస్కులు ఒక్కొక్క మనిషిని ఆత్మ శరీర ఆపదల నుండి కాపాడుతూ మంచి పనులనే చేయటంలో సహాయపడే కావలి దేవదూతలను జ్ఞాపకపరుచుకొనుట. 16వ శతాబ్దము. ఈ భూమిని మనిషిని సృష్టింపక మునుపే భగవంతుడు లెక్కలేనన్ని ఆత్మలను కలిగించారు. వీరినే దూతలు లేక సన్మనస్కులు అని బైబిలు పలుకుతూ ఉంది. ఈ జీవము గల శరీరము లేని ఆత్మలకు స్వాభావికంగా చావు లేదు. పరిశుద్ధమును సుఖమునైన స్థితిలో సృజింపబడిన ఆత్మలు వీరు. దేవుని యందే ఆనందించువారు. దేవుడు ఉన్నది మోక్షంలో. ఆ మోక్షమే వారికి బహుమానంగా ఇవ్వబడింది. లూసిఫరు అనబడే ఆత్మ నాయకత్వంలో కొన్ని ఆత్మలు శరీరధారి రూపదేవుని కొలువు తిరస్కరించారు. తామును చావులేని శాశ్వత సుఖజీవులని, సౌందర్యంతోనూ ఆనందంలోనూ కొదువలేదని, దేవుని విధేయించి సేవించుటయే విధిగా ఉండవలసినటువంటి పని లేదని, తాము స్వేచ్ఛ జీవులమని గర్వంతో నాట్యమాడారు. అంతే, దేవుని కోపాగ్నికి గురై వారికి బహుమానంగా ఇవ్వబడిన మోక్షం నుండి గెంటివేయబడ్డారు. మిఖాయేలు దూత నాయకత్వంలో లూసిఫరు దాని అనుచర ఆత్మలు ఓడింపబడి మోక్షం నుండి కూల్చివేయబడ్డారు. వారినే సైతానులు, పిశాచములని పిలుస్తాం. వారి నివాసం కోసం దేవుడు నరకం లోకాన్ని సృజించారు. విధేయులైన ఆత్మల సమూహానికి నిత్యము కూడా దర్శించుకునే భాగ్యాన్ని దేవుడు ఒక వరంగా అనుగ్రహించారు. పవిత్ర గ్రంథం చెబుతున్న విషయం బట్టి సన్మనస్కులు 9 బృందాలుగా లేక విభాగాలుగా ఉన్నారు. వీరిలో సెరాఫీము సన్మనస్కుల విభాగం అత్యున్నతమైనది. పరలోకములోని సన్మనస్కులే భూలోకంలోని మనుషులకు సంరక్షకులుగా ఉంటూ ఉన్నారు. పవిత్ర కావలి సన్మనస్కుల పండుగ రోజున శ్రీసభ ఆద్యంతరహిత శాశ్వత సర్వేశ్వరుని మరియు భూలోకంలో దివ్యప్రసాద రూప దైవాన్ని వందిస్తూ సదా స్తుతిగానం చేసే అగణిత సన్మనస్కుల బృందాన్ని స్మరించి ప్రత్యేకంగా గౌరవిస్తూ ఉంది. పునీత అగస్టిను గారు దీనయాత్రికులమైన మన పట్ల సన్మనస్కులు జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. మనపై జాలి చూపుతూ ఉంటారు. దేవుని ఆజ్ఞ చొప్పున వేగిరముగా మనకు సహాయం అందిస్తూ ఉంటారు. మనకు ఇష్టమైన చోటకు ఎక్కడికి వెళ్ళినా వారు మనకు తోడుగా ఉంటారు అని పలుకుతూ ఉన్నారు. ఇక పునీత జెరోము గారు మానవుని ఆత్మ మిక్కిలి పరిశుద్ధంగా ఉండటం గౌరవప్రదమైనది. అందుకే అది జీవం పోసుకున్నది. ఒక్కొక్క మనిషికి కావలి సన్మనస్కుని దేవుడు ఏర్పరిచారు అంటూ ఉన్నారు. అయితే పునీత బెర్నార్డు గారు పరిశుద్ధ సన్మనస్కులను నీ స్నేహితులుగా చేసుకో. మనం ఎంతటి బలహీనులుగా ఉన్నా, మన స్థితి ఎంత విచారకరంగా ఉన్నా, ఎంత పెద్ద ఆపదలు చుట్టుముట్టి ఉన్నా ఈ కావలి సన్మనస్కుల సంరక్షణలో
మనం ఏమాత్రం భయపడనక్కర్లేదు అని వక్కాణిస్తూ ఉన్నారు. కావలి సన్మనస్కులు మన ఆత్మ శరీరాల్ని అన్ని రకాల అపాయాల నుండి కాపాడుతారు. సైతాను శోధనలను జయింప ప్రోత్సాహాన్ని అందిస్తారు. ముఖ్యంగా మరణావస్థలో మనకు నిత్యము వాళ్ళు సహాయపడతారు. పునీత బెర్నార్డు గారు విశ్వాసులకు ఇచ్చిన తమ సందేశంలో ఇలా పేర్కొన్నారు: నీ కావలి సన్మనస్కుని ఆదరించు, నీ భద్రత పట్ల చూపిన జాగృతకు కృతజ్ఞత చూపించు, వారిపై నమ్మకము ఉంచు, ప్రేమించు. ప్రతి కష్టములోనూ, కీడులోనూ, శోధనలోనూ వారి వైపు మరలి వారి సంరక్షణ సహాయానికై ప్రార్థించు. ధ్యానాంశం: ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. పవిత్ర కావలి సన్మనస్కులారా, మమ్మ మంచి మార్గంలో నడిపించండి.